మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను. చదివిన వాక్య భాగంలో నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల మీరు లోబడండి. మీరు శబ్దం వినినప్పటికీ దానికి విధేయులు కాకపోతే పూర్వము మీ పితరులు ఆ శబ్దమును విని కూడా హృదయమును కఠినపరుచుకొని దేవునికి కోపము పుట్టించారు. మీరు అట్టి విధంగా ప్రవర్తింపకుడి అని స్పష్టంగా తెలియపరచబడుతుంది. అనగా నేడు మీరు ఆయన శబ్దము వినిన వెంటనే, ఏ శబ్దము అని చూసినట్టయితే సాధారణంగా ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఇప్పుడు వాక్యం సెలవిస్తుంది, ఇప్పుడు వాక్యం వెలువడుతుంది. ఈ శబ్దాన్ని మీరు వింటున్నారు. ఈ శబ్దం ఏదైతే ఉందో అది నా శబ్దము కాదు, తరంగాల శబ్దము కాదు. ఇది సాక్షాత్తు ప్రభు యొక్క శబ్దం. ఈ శబ్దం వినిన నాడే, విని వెంటనే మీరు వాక్యానికి లోబడండి, శబ్దానికి లోబడండి. మీ పితరులు శబ్దాన్ని విని కూడా లోబడలేక దేవునికి కోపాన్ని రేపారు, కోపాన్ని పుట్టించారు, హృదయాన్ని కఠినపరుచుకున్నారు. మీరు మాత్రం అట్టి విధంగా చేయకండి అని మనకు తెలియపరచబడుతుంది. ఈ వాక్యం వింటూ మీతోను మనందరితో ఆయన సెలవిస్తున్నారు. నేడి మాట వినిన వెంటనే మీరు హృదయాన్ని కఠినపరచుకోకుండా లోబడి ఉండండి. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది, మనకు రావాల్సినటువంటి ప్రశ్న ఏదనగా, ఏ శబ్దము, ఆ శబ్దము ఏమని వెలువరచబడుతుంది, ఈ మాట దేని గురించి చెప్తున్నారు అనేటువంటి విషయం మనం యోహాను సువార్త 12వ అధ్యాయము 30వ వచనంలో చూస్తాం. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చాను. ఇక్కడ కూడా ప్రభు అంటున్నారు, శబ్దము నా కొరకు కాదు, మీ కొరకే వచ్చింది. ఈ శబ్దం వినిన నాడే మీ హృదయం కఠినపరచుకోనకుండా ఇది నాకు కాదు అని ప్రక్కన పెట్టకుండా తర్వాత చూద్దాం, తర్వాత విందాము, తర్వాత ఆలోచిస్తాం అనేటువంటి ఆలోచన, హృదయ భావం రాకుండా వినిన వెంటనే మీరు లోబడాలి. ఈ మాట, ఈ శబ్దం నా కొరకు కాదు, మీ కొరకే వచ్చింది అని ప్రభు స్పష్టంగా సెలవిస్తున్నారు. ఇక్కడ జరిగిన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, ఆ శబ్దం ఏంటి, శబ్దాన్ని వెలువరిచింది ఎవరు, ఆ శబ్దం ఏమని సెలవిస్తుంది, ఈ విషయాన్ని మనం ధ్యానిస్తాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తాం. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఈ శబ్దము యేసుక్రీస్తు రక్షణ పొందుకున్నటువంటి దినమున, ఆయన బాప్తిస్మము నీటి మూలంగా పొందుకున్నటువంటి దినమున, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎదుట, అక్కడ ఉన్నటువంటి సమూహం ఎదుట ఆకాశం నుంచి ఒక శబ్దము ఏమని వచ్చిందంటే, ప్రభువును గూర్చి ఆయన మీద ఒక పావురం వ్రాలగా ఆకాశం నుంచి ఒక శబ్దం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇది బైబిల్ గ్రంథంలో ప్రభు యొక్క జననం తర్వాత వినబడినటువంటి, ఆకాశం నుంచి వినబడినటువంటి ఒక శబ్దం. క్రొత్త నిబంధనలో మనం ప్రభువును గూర్చి 3 విధాలైనటువంటి శబ్దాలను మనం చూస్తాం. ఇది మొట్టమొదటి శబ్దం, ఆయన రక్షణను గూర్చి మాట్లాడినటువంటి శబ్దం. ఆ సమయంలో తండ్రి ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని శబ్దాన్ని ఉద్భవింపచేశారు. రెండవదిగా మనం చూస్తాం మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. ఇక్కడ మనం చూస్తాం, ప్రభువు రూపాంతరపు కొండ మీద ఆయన రూపాంతరము చెంది, మోషేయు ఏలియాయు ఆయనకు కనిపించినప్పుడు వారు మాట్లాడుకొని చుండగా ఆయన మధ్యాకాశానికి ఎత్తబడి ప్రకాశమానమైనటువంటి వెలుగు వారిని కమ్మినప్పుడు పేతురు, యోహాను, యాకోబులు అక్కడ నిలిచి ఉండి భయపడిపోయి తలను కప్పుకున్నారు, నేలకు సాష్టాంగ పడిపోయారు. ఆ సందర్భంలో వారికి వచ్చినటువంటి ఒక శబ్దం, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట మీరు వినండి. ఇది రెండవ శబ్దం. మూడవ శబ్దం యోహాను సువార్త 12వ అధ్యాయము 28వ వచనం. తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పాను, అంతట నేను దానిని మహిమపరచుతుని, మరలా మహిమపరుతునని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. ఇక్కడ మనం చూస్తాం, ఆయన పస్కా పండుగ దినమందు బెత్లెహేములో గాడిద పిల్లను ఎక్కి ఆయన వచ్చి ఆలయంలోకి ప్రవేశించి అక్కడ మాట్లాడుతూ ఉండగా ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ అక్కడ ఉన్న జనసమూహం అందరికీ వినబడే విధంగా తండ్రి అయినటువంటి దేవుడు ఒక శబ్దాన్ని మరలా ఉద్భవింపచేశారు. ఇదిగో నేను నిన్ను మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం, ప్రభువును గూర్చి 3 రకాలైనటువంటి శబ్దాలు వినిపింపజేయబడినాయి. ఒకటి బాప్తిస్మం పొందుకున్నప్పుడు,
2 రూపాంతరపు కొండ మీద ఆయన రూపాంతరము చెందినప్పుడు, 3 ఆయన పస్కా పండుగ దినమందు ఆలయంలో బోధించి ఉన్నప్పుడు. ఈ 3 సన్నివేశాలు ఈ వాక్యం వింటున్న నీతోనూ మీతోనూ అందరితో 3 విషయాలను ప్రభు గుర్తు చేస్తున్నారు. మొదటి శబ్దం రక్షణను గురించి. నీవు రక్షణ పొందుకోవాలి అని ఆయన నేడు ఒక శబ్దాన్ని వినిపింపచేస్తున్నారు. 2 నీవు మారు మనసు పొందుకొని నా వలె రూపాంతరము చెందాలి అని 2వ శబ్దాన్ని వినిపింపచేస్తున్నాడు. 3 నా కొరకు ప్రతిష్ఠించుకొని నా జీవ మార్గంలో కొనసాగుతున్న పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినటువంటి నిన్ను మహిమపరిచేంత వరకు నా ఆలయంలో నీవు ఉండాలి అని ఆయన 3వ శబ్దం వినిపింపచేస్తున్నాడు. ఈ 3 శబ్దాలు 3 రకాలైనటువంటి వర్తమానాలను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాయి. 1 నీవు రక్షణ పొందాలి అనేటువంటి శబ్దం. 2 నీవు మారు మనసు పరిశుద్ధాత్మ పొందాలి అనేటువంటి శబ్దం. 3 నీవు నా సన్నిధిలో నేను 2వ రాకడలో వచ్చేంత వరకు కడబోరు శబ్దం వినబడేంత వరకు నా సన్నిధిలో నువ్వు నిలిచిన ఎడలనే నేను మహిమపరుస్తాను. ఈ 3 రకాలైనటువంటి శబ్దాలు 3 విషయాలు నేడు ప్రభు మనకి తెలియజేస్తున్నారు. ఇదే విషయాన్ని పేతురు కూడా చెప్తారు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఆయన మహాత్మ్యమును మేము కనులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. పేతురు, యోహాను, యాకోబు ఆ శబ్దాన్ని విన్నారు. బాప్తిస్మిచ్చి యోహాను విన్నాడు. మరియు ఆలయంలో వచ్చినటువంటి శబ్దాన్ని అనేకులు విన్నారు. కానీ ఈ వినినటువంటి శబ్దమును వినిన వెంటనే లోబడిన వారు ఎందరు అని చూసినట్టయితే వేళ్ల మీద మనం లెక్కించవచ్చు. అంతమంది జనసమూహంతో ఆకాశం ఒక శబ్దము వినిపింప చేయబడిందంటే ఎంత గొప్ప మహా దివ్యమైనటువంటి సంగతి. కానీ దాన్ని గుర్తించి ఆ మాటకు లోబడిన వారు కొందరే. మిగిలిన వారందరూ ఇది నాకు కాదు, ఈ మాట ఇప్పుడు కాదు, తర్వాత చూద్దాం, తర్వాత ఆలోచిస్తాం, ఇది నా హృదయానికి ఇంకా తగలేదు, నాతో దేవుడు దర్శించలేదు, దేవుడు వెలుగు నా మీదకి రాలేదు, ఇంకా ఆయన స్వరం నాకు వినబడలేదు అని దేవుని యొక్క శబ్దమును త్రోసి వేస్తూ ఉంటే ప్రభు నేటి దినాన స్పష్టంగా తెలియజేస్తున్నారు. రక్షణ గూర్చినటువంటి శబ్దం నేను వినిపింపచేశాను, రక్షణ పొందుడి అని. మారు మనసును గురించినటువంటి శబ్దం నేను వినిపింపచేశాను, మారు మనసు పొందండి అని. పరిశుద్ధాత్మను గురించినటువంటి శబ్దం మీకు వినిపింపచేశాను, మీరు పరిశుద్ధాత్మను పొందండి అని. ఈ శబ్దాలు వింటేనే, ఈ 3 రకాలైనటువంటి శబ్దాలు వింటేనే మీరు 4వ శబ్దమును వినగలుగుతారు. అదే దేవుని 2వ రాకడలో వినబడేటువంటి కడబోరు శబ్దం. ఎందుకని నేడు ప్రభు శబ్దమును గురించి మనతో మాట్లాడుతున్నారు అంటే, నేడు మీరు ఆయన శబ్దము వినిన వెంటనే మీ హృదయమును కఠినపరుచుకొనకుండా మీ హృదయమును దేవునితో సమ్మతి పరుచుకోండి, ఆయనతో సమాధానం కలిగి ఉండండి. ఒకవేళ మీరు ఆయన శబ్దమును నేడు వినకపోతే, మీకోసమే వచ్చినటువంటి శబ్దాన్ని మీరు వినకపోతే, మీరు కడబోర శబ్దాన్ని వినలేరు. రక్షణను గూర్చి వచ్చినటువంటి శబ్దాన్ని మీరు వినాలి, మారు మనసును గూర్చినటువంటి శబ్దాన్ని మీరు వినాలి, పరిశుద్ధాత్మను గూర్చినటువంటి శబ్దం మీరు వినాలి. ఆయన ఆలయములో ఆయన వాక్యపు శబ్దం వెలువడుతూ ఉండగా ఉపదేశాన్ని వినాలి. ఈ 3 శబ్దాలు మీరు వింటే తప్ప కడబోరు శబ్దమును మీరు వినలేరు. ఈ కడబోరు శబ్దమును వినుట కొరకే ప్రతి క్రైస్తవుడు ఈ భూమి మీద నిలిచి ఉన్నాడు. ఒక నిరీక్షణ విశ్వాసం కలిగిన వాడుగా ప్రతి క్రైస్తవుడు నిలిచి ఉంది కేవలం ఆ శబ్దము కొరకే, ఆ దేవుని రాజ్యము కొరకే. ఇంత ప్రయాసపడి దేవుని సన్నిధిలో ఉంటూ ఆయన శబ్దాన్ని వినకపోతే ఆ కడబోరు శబ్దం వినబడదు, పరలోక రాజ్యానికి వారసులు కాలేరు. కొందరిని చూస్తూ ఉంటే సంవత్సరాల తరబడి మందిరానికి వస్తూ ఉంటారు, కానీ రక్షణ కూర్చున్నటువంటి శబ్దం వారి చెవిలో కొంచెమైనా నాటదు. రక్షణ పొందండి, బాప్తిజం తీసుకోండి ఎన్ని మార్లు ప్రకటించినా, ఎన్ని మార్లు చెప్పినా వారు ఆ శబ్దాన్ని మాత్రం వినరు. కొందరు బాప్తిజం తీసుకుంటారు, కానీ వారి పాపరోత జీవితం, పాత జీవితం అలాగే ఉంటుంది. వాటి నుండి విడుదల పొంది మీరు మారు మనసు పొందండి అని ఎన్ని మార్లు శబ్దమును వినిపింపచేసిన ఆ శబ్దాన్ని మాత్రం వారు వినరు. వారి హృదయమును కఠినపరుచుకొని ఇహము సగము పరము సగమై సగంతో నులివెచ్చని స్థితిలో జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. వీరికి ఎన్ని మార్లు దేవుని మారు మనసును గురించినటువంటి శబ్దం వినిపింపచేసిన వారు లోబడరు, కఠినపరుచుకొని దేవునికి విరుద్ధంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మరికొందరు చూస్తే బాప్తిజం తీసుకున్న, మారు మనసు పొందుకున్నానని చెప్తున్నా పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా ఉంటే
మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి, ఆత్మ వరాలను మీరు కలిగి ఉండండి, ఆత్మ ఫలాలను మీరు కలిగి ఉండండి అని ఎన్ని మార్లు శబ్దమును వినిపింపచేసిన వారు ఆ పరిశుద్ధాత్మను గురించి ఏమాత్రము వాంఛలేని వారుగా, తృష్ణ లేని వారుగా, ఆశ లేని వారుగా మిగిలిపోతూ నిలిచిపోతూ ఉంటారు. అందుకే ప్రభు నేటి దినాన్ని మనకు ప్రకటిస్తున్నారు. రక్షణను గూర్చినటువంటి శబ్దం నీవు ఎన్ని మార్లు విన్నావు? మారు మనసును గూర్చినటువంటి శబ్దం ఎన్ని మార్లు నీవు విన్నావు? పరిశుద్ధాత్మ వరాలు ఫలాలు గూర్చి నీవు ఎన్ని మార్లు విన్నావు? ఆయనను ఆ శబ్దానికి లోబడట్లేదా? ఆయనను మాటకు కట్టుబడి ఉండట్లేదా? హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నావా? నేడు ఆయన శబ్దం వినిన వెంటనే మీరు లోబడండి, హృదయాన్ని కఠినపరుచుకొనకండి. ఈ శబ్దం మీరు వింటేనే కడబోర శబ్దమును మీరు వినగలుగుతారు. కడబోర శబ్దమును వినిన వారే సమాధిలో ఉన్న సజీవులై ఉన్న ఆ శబ్దం వినిన వెంటనే మహిమ నుండి అధిక మహిమను పొందుకున్న వారుగా, రూపాంతరము చెంది మహిమ దేహమును ధరించుకున్న వారుగా, దేవుని స్వరూపులకు మార్చబడిన వారుగా నిత్య రాజ్యానికి కొనుపోబడతారు, దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడతారు. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో నుంచి కన్నులు మూసేట మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి, నా ప్రభువా ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరి మీ కృపతో జ్ఞాపకం చేసుకున్నట్లుగా దీవించండి. నీ శబ్దం వినిన వెంటనే లోబడటకు కృప దయచేయండి. రక్షణ, మారు మనసు, పరిశుద్ధాత్మను పొందుకుంటకు సహాయం దయచేయండి. ఎవరో ఈ శబ్దమును విననొల్లని వారుగా ఉండక, హృదయమును కఠినపరుచుకొనక, విని ప్రక్కన పెట్టక, అవిధేయులు కాకుండానట్లుగా సహాయం దయచేయండి. ఈ శబ్దమును నేడు విని కడబోర శబ్దం వినువారుగా దీవించండి. కానీ వారి ప్రతి అవసరం అక్కరిని మహిమలో తీర్చి సకల సమృద్ధిని దయచేసి రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.